హాయ్ అండి, నమస్తే అందరికీ. నేను మీ రజని. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బీట్రూట్ కర్రీ పిల్లలకి పెద్దలకి ఎంతో నచ్చేలాగా ఎలా చేయాలో చూద్దాం. ఈ విధంగా వండితే పిల్లలు ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారండి. అంత బాగుంటుంది అన్నమాట. బీట్రూట్ అంటే చాలామంది ఇంట్రెస్ట్గా తినరండి. అందుకని ఈ విధంగా వండితే మా ఇంట్లో పిల్లలు కూడా చాలా స్పీడ్గా తినేస్తారనమాట. అందుకే ఈ రెసిపీ మీకోసం. ముందుగా నేను ఒక 1/2 kg వరకు బీట్రూట్ తీసుకున్నానండి. వాటిని ఇలా పీల్ చేసేసి వాటిని శుభ్రంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మీకు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా బీట్రూట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. చాలా బాగుంటుంది అన్నమాట కూర. ఇలా ముక్కలతో అయితేనే చాలా బాగా వస్తుందండి. ఇంకో రకంగా అయినా వండొచ్చు, పీలర్తో పీల్ చేసి. అదైతే కొంచెం గుజ్జు గుజ్జుగా వస్తుంది అనమాట. అందుకని నేను ఈ విధంగా వండుతానండి. చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది. అన్నీ ఈవెన్గా ఒకే సైజులో వస్తాయి అన్నమాట ముక్కలు. అందుకే ఈ విధంగా కట్ చేసుకోండి ఖచ్చితంగా. బీట్రూట్ అంటే చాలామంది ఇంట్రెస్ట్ ఉండదండి, కానీ బీట్రూట్లో చాలా ప్రోటీన్స్, విటమిన్స్ ఉంటాయి అన్నమాట. అలాగే మనకి బ్లడ్ క్వాంటిటీ కూడా తక్కువగా ఉన్నప్పుడు ఇది జ్యూస్ చేసుకుని తాగితే చాలా మంచిదన్నమాట అండి. పాన్ పెట్టుకొని 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత 1 స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, అలాగే జీలకర్ర కూడా 1/2 స్పూన్ వేసుకోవాలండి. తర్వాత 3 వెల్లుల్లి రెబ్బలు దంచుకొని వేసుకోవాలండి. చాలా బాగుంటుందండి టేస్ట్. అలాగే 2-3 కరివేపాకు రెమ్మలు వేసుకోవాలండి. చాలా బాగుంటుంది అన్నమాట. కరివేపాకు వేసినాక టేస్టే మారిపోతుంది. ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, ఆనియన్ మీడియం సైజ్ తీసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా. ఇవి కూడా కాస్త బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న బీట్రూట్ని మనం దీనిలో వేసేసుకోవాలండి. ఆ బీట్రూట్ ముక్కలు చూడండి అన్నీ ఈవెన్గా ఒకే సైజులో కట్ అయినాయి అన్నమాట. ఈ విధంగా కట్ చేసుకోవాలండి. చూడటానికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట కర్రీ. ఈ విధంగా కట్ చేసుకున్న ముక్కలన్నీ వేసేసుకోవాలండి. ఇలా మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. బీట్రూట్లో ఉండే వాటర్ అంతా మనకి కుక్ అయిపోతుంది అన్నమాట. ఈ విధంగా అటు ఇటు తిప్పుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలండి. కాసేపు మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ మగ్గనిద్దామండి. తర్వాత వేరుశనగ గుళ్ళు 2 స్పూన్ల వరకు తీసుకొని ఫ్రై చేసుకోవాలండి. తర్వాత 2 స్పూన్ల వరకు నువ్వులు కూడా వేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకుందామండి. మిక్సీ జార్ తీసుకొని వాటిని పౌడర్ చేసేసుకోవాలి. తర్వాత బీట్రూట్ కొంచెం కుక్ అయిందనమాట. 1 స్పూన్ అంత పసుపు యాడ్ చేసుకోవాలండి. ఇది కొంచెం మగ్గేలాగా మొత్తం అంతా కూర కలుపుకోవాలండి. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేను 1 స్పూన్ వరకు యాడ్ చేసుకున్నానండి. ఇది కూడా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి కర్రీ అంతా. ఒక 5 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో కుక్ అవనివ్వాలండి. తర్వాత మనం 1 స్పూన్ వరకు కారం వేసుకోవాలండి టేస్ట్కి సరిపడా. ఈ విధంగా కారం కూడా వేసిన తర్వాత పచ్చివాసన పోయే వరకు ఒక 5 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలండి. కొంచెం మగ్గిన తర్వాత 1 స్పూన్ వరకు ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలండి. దీనివల్ల మనకి టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. తర్వాత మనం పౌడర్ చేసి పక్కన పెట్టుకున్న పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. ఒక 3 స్పూన్ల వరకు. అంతేనండి, మనకి కూర ఇక దగ్గర పడినట్టే. ఈ విధంగా కొంచెం సేపు ఫ్రై అవనివ్వాలండి. అంతే, మనకి ఎంతో రుచికరమైన బీట్రూట్ కర్రీ రెడీ అయిపోతుంది. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి